ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎల్ తెలుగు వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ అండి, ఒక స్నాక్ ఐటెం చేసుకుంటున్నాము. అది సేమియా బోండా ప్రిపేర్ చేసుకుంటున్నామండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, అది ప్రిపరేషన్ ఏంటో మీకు నేను చేస్తూ చూపిస్తానండి. ముందుగా నేను ఒక మీడియం సైజు 3 ఆనియన్స్ తీసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసి పెట్టానండి. 2 గ్రీన్ చిల్లీ అండి, ఇలా సన్నగా కట్ చేశాను. 2 రెమ్మల కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టాను. కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టానండి. ముందుగా ఇవన్నీ కూడా మనము మిక్స్ చేసుకుందాము. ఇందులో సరిపడినంత ఉప్పు అండి, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం సోడా అండి, ఇది కొద్దిగా ఫ్లఫీగా రావడం కోసము యాడ్ చేసుకుందాము. ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోవచ్చండి. ముందుగా మనం ఆనియన్స్ కొంచెం ఇలా మిక్స్ చేసుకుందాము. ఈవినింగ్ టైము టీ టైం స్నాక్ అండి, ఇది చాలా బాగుంటుంది. డిఫరెంట్గా పిల్లలకి అప్పటికప్పుడు కూడా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ఇది చూడండి, ఇవి ఇలా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఒక చిన్న కప్పు బియ్యం పిండి, ఒక చిన్న కప్పు మైదా పిండి అండి, ఇవి బైండింగ్ కోసం వేసుకుంటున్నాము. సేమియాని నేను ఉడికించి పెట్టుకున్నానండి, ఉడికించి ఆరబెట్టి పెట్టుకున్నాను. ఇది 1 కప్పు తీసుకున్నాను. చూడండి, సేమియా వేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం ఏ వాటర్ వేయకూడదండి. సేమియా ఉడికించుకోవడం ఎందుకంటే అండి, సేమియా మనకి కొంచెం గట్టిగా ఉంటుంది కదా, దానివల్ల అది బోండా షేప్ రాదు. పైగా ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు క్రిస్పీగా, అది క్రంచీగా వస్తుంది, బోండా లాగా రాదండి. అందుకోసమని మనం ఉడికించి పెట్టుకోవాలి. ఇదంతా కూడా ఇలా మనం కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇది ఇంకొంచెం మనకి బోండా కన్సిస్టెన్సీ రావడానికి కొంచెం పెరుగండి, పుల్లటి పెరుగుంటే బాగుంటుంది. ఎక్కువ వేసుకోకూడదు, మనకి కలపడానికి సరిపడినంత వాటర్ వేసుకోకూడదండి. ఇది ఎక్కువ హార్డ్గా మనము కలపక్కర్లేదండి, జస్ట్ ఇలా కలుపుకుంటే సరిపోతుంది. కొంచెం పెరుగు పడుతుందండి. అంతే అండి, ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఇంకా మనం బోండా వేసేసుకోవడమే. ఉప్పు చెక్ చేసుకొని బోండా వేసేసుకోవడమే అండి. ఇలా తీసుకొని మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో మనం ఇలా బోండా వేసేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టేశాను, వేడెక్కుతోంది. మనం బోండా కాల్చేద్దామండి వెళ్ళి. ఆయిల్ వేడెక్కి రెడీగా ఉందండి. మనం ఇప్పుడు బోండా వేసేసుకుందాము. ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకుందామండి. అప్పుడే మొత్తం ఈవెన్గా ఉడుకుతుంది, లేకపోతే లోపల పచ్చిగానే ఉంటుంది, పైన కలర్ వచ్చేస్తుంది. ఒకవేళ ఇందులో పెరుగు వేసుకోవడం ఇష్టం లేకపోతే వాటర్ వేసి కలుపుకోవచ్చండి. పెరుగు స్కిప్ చేసేసి వాటర్ వేసుకోవచ్చు. కొంచెం పెరుగు పులుపుదనం కోసం ఫ్లఫీగా వస్తుంది కదండి, అందుకోసం పెరుగు యాడ్ చేసుకునేది. ఇష్టం లేని వాళ్ళు తీసేసుకోవచ్చు. ఇలా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో వేసేసుకోవడమే అండి. నేను సేమియా ఎక్కువ వేసుకున్నానండి, కావాలంటే సేమియా కూడా మీరు తగ్గించుకోవచ్చు. జీలకర్ర వేయడం వల్ల మంచి స్మెల్ ఉంటుందండి, అలాగే డైజెషన్కి మంచిది.
ఫ్రై అవనిద్దాము. ఫ్రై అయ్యాక చూపిస్తానండి మీకు. సేమియా బోండా రెడీ అయిపోయిందండి. ఇంకా తీసేద్దాము.